ఇప్పుడు వాడి యొక్క తంత్రాలు ఎలా ఉంటాయో ఈరోజు 2-3 చెప్తాను మీకు. వాడు ఏ విధంగా పనిచేస్తాడో మనకు తెలిస్తే మనం ఏ విధంగా డిఫీట్ చేసుకోవాలో మనకి అర్థమవుతుంది. అసలు వాడు స్ట్రాటజీయే తెలియలేదు అనుకోండి మనకి, మనం ఏమనుకుంటామంటే మనం చాలా చల్లగా ఉన్నాం, చాలా చక్కగా కూర్చున్నాం, ప్రతి వారం చర్చికి వస్తున్నాం, మేము వెళ్ళిపోతున్నాం, మేము అసలు వాడి టార్గెట్లోనే లేము, కనుక ఇంతే మా జీవితాలు ఇంతే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. కాబట్టి కొన్ని విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు ఎలా ఉండాలంట? ఆయన యందు బలవంతులుగా ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి. మనం పోరాటం చేసేటువంటిదంతా కూడా వాడితోనే యుద్ధం. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనము ధరించుకునే ఉండాలి అనేటువంటి మాటలు. ఇంకా మనకు ఆ కవచం ఏంటో, హెల్మెట్ ఏంటో, ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ ఏంటో ఇవన్నీ రాసి ఉంటాయి దాంట్లో. అదే విషయాన్ని మళ్ళీ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక కూడా తెరవండి, 5వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఆయన, మనము పగటి వారము కాబట్టి మనము మత్తులమై ఉండక మనం ఏం చేయాలంట? మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలనే కవచాన్ని, రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని మనము ధరించుకోవాలి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. కాబట్టి ఇక్కడ మెలకువగా ఉండండి మీరు. ఇక్కడ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మెలకువగా ఉండండి మీరు. పేతురు రాసిన పత్రికలో మెలకువగా ఉండండి మీరు. ఎందుకంటే మీకంటూ ఒక శత్రువు ఉన్నాడు. వాడు నిత్యము మిమ్మల్ని, మీ కుటుంబాలని, వ్యక్తిగతంగా మీ జీవితాలని మరి వాడు వెంటాడుతూనే ఉన్నాడు, తరుముతూనే ఉన్నాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి అని చెప్తున్నాడు. నాతో దేవుడు స్వరము ద్వారా మాట్లాడిన మొట్టమొదటి మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచే దేవుడు నాతో స్వరము ద్వారా మాట్లాడారు. స్వరం, ప్రభువు యొక్క స్వరము. నేను ఈ ఏమంటారు రిఫరెన్స్ చెప్పారు ఆయన నాకు. ఈ రిఫరెన్స్ చదువు అన్నారు. మధ్యాహ్నం పూట నేను నిద్రపోతూ ఉన్నప్పుడు, ఇంకా నిద్రపోతాను కాసేపట్లో, ప్రతిరోజు అలా నిద్రపోవడం నాకు అలవాటైపోయింది. నిద్రపోతూ ఉన్నప్పుడు ఒకరోజు దేవుడు అన్నాడు, అంటే ఆయన అన్నాడు అంటే హృదయంలో నుంచి ప్రేరణ, అలాంటి ప్రేరణ వచ్చింది. కానీ నిజంగానే ఆ ప్రేరణను నేను పక్కన పెట్టేసి మామూలుగా నా పనులు నేను చేసుకొని నాకు నిద్ర వస్తే నేను నిద్రపోతూ ఉన్నప్పుడు, యూనివర్సిటీలో చదువుతున్నాను, అప్పుడు చదువుకుని ఇంటికి వచ్చి మళ్ళీ నిద్రపోతూ ఉండేదాన్ని. మధ్యాహ్నం మ్యారేజ్ అయిన తర్వాతే, వైజాగ్లో ఉన్నప్పుడు జరిగినవే సందర్భాలన్నీ కూడా. అప్పుడు ఇది మనసులోంచి వచ్చిన మాట కాదు కానీ ఒక స్వరము నాకు వినబడుతుంది. ఆ స్వరములో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటల్ని చెప్తున్నాడు. మనము పగటి వారము, చీకటి వారలము కాము. కాబట్టి నిద్రపోకు, నువ్వు నిద్రపోక మెలకువగా ఉండి ప్రార్థన చేయి అనేటువంటి మాట దేవుడు. అది లోపల నుంచి వచ్చినటువంటి ఆలోచన కాదు, అది స్వరమే. ఈ రిఫరెన్స్ చెప్పారు ఆయన. ఆ రిఫరెన్స్ ఎక్కడుందో, ఏ పేజీలో ఉందో, అసలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఎక్కడుంటుందో తెలియని స్టేజ్ నాకు. అది ఇండెక్స్ చూశాను, అది ఇప్పుడు మాట్లాడాడు ఆయన. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 అది డౌట్. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5 చాప్టర్స్ లేవు. కాబట్టి అది మొదటి తెస్సలోనికీయులకు పత్రిక అని అది తీసినప్పుడు అది మెలకువగా ఉండి నీవు. ఎందుకని? దుష్టుడు, దొంగ, వాడు ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని దోచుకుంటాడు అని. ఎలా దోచుకుంటాడు? ఇక్కడ దోచుకుంటాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే విశ్వాస ప్రేమ అనేటువంటి కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. ఈరోజు చాలామందికి ఆ కవచం లేదు. అంటే చాలామందికి ఆ కవచం లేదు. కవచం లేకపోవడం అంటే విశ్వాసం అనేది పోయింది. విశ్వాసం అనే కవచం అంటది. విశ్వాసం అనేది ఒక కవచం. అది బ్రెస్ట్ ప్లేట్ అంటారు దాన్ని, సర్వాంగ కవచం అంటారు దాన్ని. పైనుంచి కింద వరకు ఒక వెపన్. అది అంటే ఒక వెపన్ కాదు, ఒక ఏమంటారు షీల్డ్. అది అది మనం ధరించుకున్నప్పుడు వాడు ఎన్నో అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు మన మీద. అగ్ని బాణాలు అన్నీ వేస్తున్నప్పుడు ఆ అగ్ని బాణాలకు మనం ఏమైపోతున్నామంటే అటాక్ అయిపోతున్నాం. వాడు బాణం కొట్టాడు, నీకు తగిలింది ఆ బాణం, నీకు తెలియదు అది తగిలినట్లు. అప్పుడు నువ్వేమైపోతావంటే, ఇక్కడ పేతురు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు విశ్వాసులందరికీ శ్రమలు కలుగుతాయి. ఈ లోకంలో శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆటోమేటిక్గా శ్రమలలోనికి వెళ్ళినప్పుడు మీ విశ్వాసాన్ని ఏమైపోతారు? కోల్పోతారు. మీరు ఇక్కడ కూర్చున్న 80% పీపుల్లో శ్రమలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే
విశ్వాసాన్ని లాస్ అయిపోతూ ఉన్నారు మీరు. విశ్వాసము కోల్పోతూ ఉన్నారు. ఆ షీల్డ్ లేదు మీ దగ్గర. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఉన్నాడులేండి, చేస్తాడు, నాకు చేయకపోతే ఎవరికి చేస్తాడు అనుకుంటూ వెళుతూ ఉంటారు. మళ్ళీ మధ్యలో ఈ శ్రమల కొలిమి కొంచెం ఎక్కువైపోతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇందువల్ల కార్యం అవ్వలేదేమో, అందువల్ల కార్యం అవ్వలేదేమో, ఈ ఇల్లు ఇలా ఉండడం వల్ల కార్యం అవ్వలేదేమో, ఆ తలుపు అలా ఉండడం వల్ల కార్యం అవ్వలేదేమో, నేను మొన్న అక్కడికి వెళ్ళి రావడం వల్ల కార్యం అవ్వలేదేమో, ఈ పిల్లలు ఇలా చేయడం వల్ల కార్యం అవ్వలేదేమో. ఇప్పుడు ఈ విశ్వాసంలో నీవు నిలవబడాలి అనేది పక్కన పడేసి నీవు ఈ లోకంలో ఉన్నటువంటి సొల్యూషన్స్ అన్నీ కూడా వెతుక్కోవడం మొదలు పెడతావు. అప్పుడు ఏమవుతుంది, నీకు నిజంగా విశ్వాసం ఉన్నట్లు కాదు. మీరు మెలకువగా ఉండి విశ్వాసముతో నిలకడగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి అనేది దేవుడు చెప్పిన విషయం. మీకు ఏమైంది, విశ్వాసం లేదు, మీరు పోయింది, అది విశ్వాసం కోల్పోయారు. కోల్పోయి చాలా నామినల్గా అయిపోతారు. అలాగని చర్చ ఏం మానరు. మీరు అందరూ చర్చికి వస్తూనే ఉంటారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆదివారం చర్చికి వస్తారు, మరి ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు. నామమాత్ర స్థితి అయిపోతుంది అన్నమాట మన భక్తి. నామమాత్ర స్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం, మనం మామూలుగానే ఉంటాం. కానీ ఏదైనా శోధన మనకు అధికమై ఆ కార్యాలు ఇంకా జరగట్లేదు, లేకపోతే శోధన మీద శోధన వస్తుంది అనుకునేటప్పటికి ఏం చేస్తామంటే లోకానుసారమైన విషయాల మీద మనము దృష్టి నిలిపి వాటి వైపు మనం వెళ్ళిపోవడం అనేటువంటిది, ఈ బాణం తగిలింది కదా మనకి, తెలియకుండానే ఆ విషయము నీ లోపలికి ఇంజెక్ట్ అయిపోయింది అని అర్థం. అది లోపలికి వెళ్ళిపోయింది, దాని పవర్ పనిచేస్తూ ఉంది నీలో, కానీ నీకు తెలియదు. అది దాని పవర్ పనిచేస్తుంది, నీకు అది తెలియదు. నువ్వు పడిపోయావు, విశ్వాసంలో ఎప్పుడో పడిపోయావు. కాబట్టి ఇది వరకు ఉన్నంత ప్రార్థన ఆత్మ నీకు లేదు, అలాంటి మెలకువ నీకు లేదు, అలాంటి ఇంట్రెస్ట్ నీకు లేదు, అలాంటి ఒప్పుకోళ్ళు నీకు లేవు, అలాంటి భక్తి కూడా నీకు లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను నిలబడే ఉన్నాను అని, ఎందుకంటే నేను ఏం చేయగలను, ప్రార్థన చేశాను ఇంకా చాలు అనుకుంటున్నావు తప్ప విశ్వాసము అనేది నీలో లేదన్నాడు. అందుకని ఎంత విశ్వాసం కావాలన్నాడు దేవుడు చెప్పండి. అంటే ఆవగింజంత కూడా లేదు మన దగ్గర. ఆ ఆవగింజంత విశ్వాసము కూడా మన దగ్గర లేదు. కాబట్టి దేవుడు ఏమంటాడు, ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే చాలు, మీరు గొప్ప కార్యాలని ఖచ్చితంగా చూస్తారు అంటున్నాడు. అయితే మనం దేవుని యొక్క కార్యాలు చూడాలి అంటే విశ్వాసములో స్థిరంగా ఉండాలి. విశ్వాసము లేకుండా నాకు ఇష్టలై ఉండుట అసాధ్యం, అసలు అసాధ్యం. కానీ మనం ఇంకా రొటీన్గా జరగాలి కాబట్టి జరుపుకుని వెళ్ళిపోతున్నాయి డేస్. ఇంకేం చేస్తాడు అయినా, జరిగిపోయింది, అది జరగలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు, మేము ఇలాగే ఉండిపోయామని అస్తమాను మనం ఏం చేస్తామంటే మన తలంపులన్నీ వేరే చోట ఉన్నాయి. నిజంగా విశ్వాసం లేదు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. నిజముగా విశ్వాసముగా ఉన్నవారు ఎలా ఉంటారంటే విశ్వాస వీరుల జాబితాలోనికి వెళ్ళిపోవాలి మనం. వాళ్ళందరూ ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచారు, మంటల్లో మండిపోతున్నా ఎలాంటి విశ్వాసము, దిగజారిపోయినా అంటే ఈ లోకానుసారంగా దిగజారిపోయినా ఎలాంటి విశ్వాసము, వాళ్ళు నడుస్తూ ఉండగా ఎలాంటి విశ్వాసం ఉందో ఆ విశ్వాసము మనలో లేదు. అందుకనే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు ఈయన ఏమంటున్నాడంటే మెలకువగా ఉండండి, మీరు మత్తులై ఉండొద్దు. మీరు మత్తులై ఉంటే మీకు అటాక్స్ జరుగుతూ ఉంటాయి, మీకు తెలీదు. కాబట్టి విశ్వాసము ప్రేమ అనే కవచాన్ని మీరు ధరించుకోండి. అది ఉన్నప్పుడు, ఆ కవచం మీకు ఉన్నప్పుడు వాడు ఎన్ని బాణాలు వేస్తున్నా మీరు విశ్వాసంలో తొట్టిల్లిపోరు.